మహాదేవ శ్రీమాత్రే నమః. నేను మీ మురళీధర్ శర్మ. ఈ యొక్క తులారాశి వారికి గడిచిన 2025 అంతా కూడా చాలా బ్యాడ్ ఈవెంట్స్ ఉన్నాయి. అది మీకు తెలుసు, నాకు తెలుసు. రమేష్, రంజిత్, రాఘవేందర్, రజని, అదేవిధంగా ప్రమోద్, ప్రదీప్, ప్రసన్న, ప్రదీప్, వీళ్ళందరికీ 2025 కనుమరుగైనటువంటి సందర్భాలు. విదేశాలలో ఉండేటువంటి వారా, స్వదేశాల్లో ఉండేటువంటి వారా, లేదా రాజకీయంగా ఉండేటువంటి వారా, ఉద్యోగంలో ఉండేటువంటి వారా, వ్యాపారం చేసేటువంటి వారా, చదువుకునేటువంటి వారా, హౌస్ వైఫ్, ఎవరికైనా 2025లో మీకు ఏర్పడినటువంటి ఇబ్బంది కలిగించే సందర్భాలు ఏ రాశి వారికి ఏర్పడింది ఇది బాగా గమనించు. మంచి పేరు ఒక్కసారిగా దెబ్బతిన్న దాఖలాలు, ఒక్కసారిగా అనారోగ్య సమస్యలు, ఎవరినో నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో కూడా లాస్ అయినటువంటి దాఖలు. ఎవరినో కుక్క, మన అదేదో శాస్త్రం ఉంటుంది, కుక్కను పట్టుకొని గోదావరి ఈదితే ఈదినట్టుగా ఉన్నటువంటి దాఖలాలు కొందరు అయితే. మరి అప్పులకు సంబంధించో, అప్పులు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మో, ఆన్లైన్లో డబ్బులు ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది. మంచి అవకాశాలను కూడా ఇతరుల చేతికి మీరు అందించినటువంటి వాళ్ళు, ఇంట్లో తండ్రినో తల్లినో కోల్పోయినటువంటి దాఖలాలు. తరచూ కూడా ప్రమాదాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, లెగ్ ఫ్రాక్చర్ అవ్వడం కానీ, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కావచ్చు. ఇలా మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బంది కలిగించే సందర్భాలు వచ్చిన దాఖలాలు కానీ, ఎన్నెన్నో కూడా మీకు ఇబ్బందులు ఎదుర్కొన్న దాఖలాలు చాలానే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ తులారాశి వారికి ఇప్పుడేమిటి, 2017లో కూడా ఒక పెద్ద దెబ్బ తగిలింది. కోలుకోలేని దెబ్బ అనేటువంటిది మీ జిందగీలో ఏర్పడినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క తులారాశి వారికి ఈ రాబోయే 2026 ఈ యొక్క జూలై నెలలో కొంతమేర బాగా, అంటే మీ భాగస్వాములు ఎవరైతే ఉంటారో, భార్యాభర్తలు కానీ, లేదా బిజినెస్ చేసేటువంటి సందర్భాలలో కానివ్వండి, మీకు కొంత అనుకూలంగా ఉంది. కొంత అదృష్ట అవకాశాలు మీకు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ విద్య వ్యవహారాలలో మంచి పురోగతిని సాధించేటువంటి పరిస్థితి తప్పకుండా కనబడుతుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడి, కొంత ఒంటరితనము, కొంత నిరుత్సాహముతో మాత్రము ఈ నెల మొదలయ్యేటువంటి పరిస్థితి మాత్రము ఉండబోతుంది. అందులో ఇలాంటి అతిశయోక్తి లేదు. ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి కూడా బాగా ఉంటుంది. ఆరోగ్య నియమాలు పాటించడం ఎంతో మంచిది. లేదు అనుకుంటే కాళ్ళకో చేతులకో కొంత ఇబ్బందులు కానీ, ఈ సమయంలో మీకు ఎవరైనా ఒకరు పరిచయం అవ్వడం కానీ, పరిచయం కాస్త ప్రేమగా మారడం కానీ, ఈ ప్రేమ కాస్త రేపటి కాలానికి ఒకరికొకరు వదిలి ఉండలేని పరిస్థితికి వెళ్ళడాలు కానీ, ఎవరో ఒకరిని మోసం చేసి వెళ్ళిపోయే దాఖలాలు కూడా ఉంటాయి. ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి. ఇదే జీవితం కాదు, ఇదే శాశ్వతం కాదు. శత్రువులపై విజయం సాధించే అటువంటి గొప్ప అవకాశం మాత్రం తులారాశి వారికి రాబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది మాత్రం ఖచ్చితం. మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, మోక్ష విదేశీ సంబంధాలు, మోక్షం లభించబోతుంది. విదేశాలకు వెళ్ళాలి అనే ఆసక్తి ఉండేటువంటి వారికి, ఈ యొక్క తులారాశి వారికి ఏమని చెప్పను, ఎంతని చెప్పను అనేటువంటి విధంగా ఉంది మీ యొక్క గ్రహస్థితి పరిస్థితి. కొంత బాగుంటే కొంత బాగాలి.
కొంత మీకు, ఎందుకంటే చిన్నపిల్లలతో చిన్నట్టుగా, పెద్దవారితో పెద్దగా, ఏ వయసు వారితో ఆ వయసు తరహా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం మీది వాస్తవం. మరి 2025లో 100 రూపాయలు కూడా ఇబ్బంది పడ్డారు. భార్యాభర్తలలో అనురాగం తక్కువైంది. ఒకరికొకరు నిందలు మోపుకోవడాలు, లేదా సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళడాలు, లేదా కొంత బ్లాక్ మెయిల్ రిలేటెడ్ మీరు ఇబ్బందులు పడడాలు. రాజు తరుణ్ హీరో అందరికీ తెలుసు వారి జీవితం ఏమైందో 25లో. మరి అలాంటి సందర్భాలు మీ జీవితంలో కూడా ఉండే పరిస్థితులు అయితే ఉన్నది. ఉద్యోగ వ్యాపార రంగంలో మంచి పురోగతి గోచరిస్తూ ఉంది. అధికారులతో మంచి మంచి సంబంధాలు కావచ్చును, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత జాతక రీత్యా మీకు నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకున్నారా? మీరు తప్పకుండా మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకున్న ఎడల మీరు మీ జీవితంలో నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీ జీవితంలో మీ జిందగీలో కూడా మరలా ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది కలిగించే సందర్భాలు మీ జీవితంలో ఉండవు. అంతటి అత్యంత అద్భుతమైనటువంటి శక్తిపూర్వకంగా నేను మీతో మాట్లాడతాను. ఇది బాగా గమనించుకో. సో మీరు ఆర్డినరీ మనుషులు కావచ్చును, నాతో ఎప్పుడైతే మాట్లాడతారో ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ గా నేను మిమ్మల్ని మారుస్తా. ఇది 100% సత్యం. ఆల్ ద బెస్ట్.